మీడియా మిత్రులు నమస్కారం. గత కాంగ్రెస్ పార్టీ దివంగత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే దేవాదుల ప్రాజెక్టు ప్రారంభించిండో ఈ ఆలేరు ఎడారి ప్రాంతం, ఈ ఆలేరుకు దేవాదుల నీళ్ళు ఇక్కడ తెచ్చి ఈ ప్రాంతం సస్యశ్యామలం చేయాలని ఒక గొప్ప లక్ష్యంతో దివంగత రాజశేఖర రెడ్డి గారు చేపట్టినటువంటి ఇది లెఫ్ట్ కెనాల్ కాల్వ. గత 15 ఏళ్ళుగా దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈ 10 ఏళ్ళ పాలనలో వాళ్ళ కమిషన్ల కోసం కాలువలు తవ్విరు, కమిషన్ కోసం కాళేశ్వరం కట్టి తప్ప ఈ ఆలేరు ప్రాంతాన్ని పట్టించుకున్న నాదులు లేడు. ఇవాళ దేవాదుల అదేవిధంగా అశ్వరావుపల్లి నుంచి మా అధికారులు నిజంగా మా ఈ గారు డి గారు చాలా చక్కగా ఈ ప్రాంతం రైతుల మీద ప్రేమతోటి ఇప్పటికే టంగ్ టూర్ నింపిరు. ఇలా షారాజ్పేట నిండుతుంది. ఈ ప్రాంతానికి ఎక్కువ నీళ్ళు ఇచ్చిందంటే నిజంగా ఆ ఈ గారికి డి గారు ధన్యవాదాలు తెలియసు. గత లెఫ్ట్ కెనాల్ దేవాదుల నుంచి వచ్చే కాలువ ఏదైతే ఆగిపోయినాయో ఇద్దరు అన్నదమ్ముల మధ్య చిన్న గొడవ, అంటే నా దాంట్లోకి అంటే ఇద్దరికీ న్యాయం చేసి ఒక జాగలో ఒక దాంట్లోకెళ్ళా ఇంకో దాంట్లోకెళ్ళా ఎవరికి ఇబ్బంది లేకుండా ల్యాండ్ యాక్విజిషన్ పేమెంట్ వాళ్ళకి చేసి ల్యాండ్ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్లకు ఎస్టీలకు ఇచ్చిన భూమి మళ్ళీ వాళ్ళకు ల్యాండ్ కూడా ఇస్తామని చెప్పి మా గౌరవ జేసీ వీరారెడ్డి గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా అధికారులు, దానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖ వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా తస్వ చేసి ఈరోజే పనులు కూడా ప్రారంభించాం. దీనివల్ల కొల్లూరు, మందనపల్లి, తూర్పుగూడెం, టంగుటూరు ఇక్కడ ఉన్నటువంటి అన్ని 8 గ్రామాలతో గొల్లనకొండతో పాటు 10-15 గ్రామాలు సుమారు ఒక 7-8 వేల ఎకరాలు ఈ కాలువ వల్ల సాగులోకి వస్తున్నాయి. కాబట్టి ఇది ఒక మంచి ప్రాజెక్టు. ఇవాళ ఇక్కడ బిలియా నాయక్ కానీ అదేవిధంగా మా వెంకన్న కూడా సహకరించి గతంలో ఏ ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని కూర్చోబెట్టి మా పంచాయతీని తస్వ చేయలేదు. మీరు ఒక పెద్ద మనసుతోటి వచ్చి ఇలా మా ఇద్దరిని కలిపి నిజంగా అన్నదమ్ములు చేత చేసుకొని అన్నా తమ్మి అనుకుంటుంటే మాకు కూడా చాలా సంతోషం. మీ వల్ల ఇక్కడ 1000 ఎకరాలు 1000 మంది రైతులు బతికే ఉంది. కాబట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి ఇద్దరికి సమన్యాయంతో ఎవరి భూమి కూడా ఎక్కువ నష్టపోకుండా ఆ కాలువ కూడా అవసరం మేరకే కాలువ తీసుకొని తప్పకుండా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులతో పాటు వాళ్ళకి భూమి గుమ్మడం కూడా ప్రభుత్వం ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇవాళ పనులు ప్రారంభించడం. దీనివల్ల ఆలేరు 70% అన్ని చెరువులు నింపుకోవడానికి అక్కడ దేవాదుల నుంచి అశ్వరావుపల్లి నుంచి అక్కడ నీళ్ళు నవాబపేట నుంచి గుండాల మండలం సస్యశ్యామలం, అక్కడ మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచం నుంచి తుర్కపల్లి, రాజపేట కూడా సస్యశ్యామలం ఉన్నాయి. ఈ 2 ఏళ్లనే సుమారు 130 నుంచి 150 చెరువులు నింపినాం. గొలుసుకట్టు చెరువులకు మా బిర్లా ఫౌండేషన్ ద్వారా 7 ఇటాచీలు పెట్టి గొలుసుకట్టు చెరువులను కూడా మరమ్మతు చేస్తున్నాం. ఇవాళ ఇక్కడ కొలంపేకలో కూడా ఆ కాలువకు 10 ఏళ్ళ నుంచి కటగాలో లేకపోతే దానికి కూడా సపరేట్ మిషన్ పెట్టి కొలంపేక చెరువు నింపడానికి కూడా ప్రయత్నం చేసినాం. చాలా సంతోషం. ఇక తండావాసులు పెద్ద మనసుతోటి మా పొలంలోకి మేము కాలువ ఇస్తామని చెప్పి ఒప్పుకొని ఇవాళ వాళ్ళ చేతనే కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించేందుకు చాలా సంతోషం. దీనివల్ల ఇక్కడ ఈ ప్రాంత రైతులంతా కూడా ఒక పండుగ వాతావరణంగా సుమారు ఇవాళ 4-5 వేల మంది రైతులు వచ్చారంటే ఈ దేవాదుల ప్రాజెక్టు ఆలేరుకు ఎంత ఉపయోగం ఉందో ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తయితే మండలం మొత్తం సస్యశ్యామలం కాబట్టి దీనికి సహకరించిన బిలియా నాయక్, వెంకన్న గారికి నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. దీనికి ఇంకా మిగతా రైతులు కూడా సహకరిస్తారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభుత్వ పరంగా మీకు అందాల్సినటువంటి ప్రతి ఫలాన్ని కూడా అందిస్తారని మాటిస్తూ దీనికి కాలువ కోసం సహకరించిన అధికారులకు ముఖ్యంగా మా జేసీ గారికి, ఆర్డీఓ గారికి, ఇక్కడ ఈ గారికి, డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆయన చెప్పింది తప్పు కాదు, ఈసారి చెప్పింది తప్పేం కాదు. అదే మాట ఇన్నాం, బరాబర్ ఇన్నాం. ఇప్పుడు కనీసం 2008 నుంచి నడిచింది గొడవ. ఆగింది ఇటు అటు అటు అటు. ఇప్పుడు సార్ ఒక మాట చెప్పిండు, నీ దాంట్లోకి వెళ్ళి ఒక చటాకు మట్టు కూడా పడనీయను, నీ దాంట్లో పోనీయను. ఒక అవతల ఉంది నీకు చూపిస్తా, అండ్లకెళ్ళి కూడా పోనీ. ఈడ గేట్ దగ్గర మాత్రం ఈ భూమి నష్టం చేయవు సార్. నా కొడుకులు ఒక్కొక్క ఎకరం భూమి వస్తుంది. ఈడ మాత్రం బరాబర్ పక్క పన్నం నుంచి చక్కగా ఇల్లు. సంతోషం. అందరికీ సంతోషం. నమస్తే.